మదనపల్లి రూరల్ మండలం బుద్దినికొండపై బుద్ధుడి విగ్రహం తలనరికి ధ్వంసం చేసిన దుర్ఘటనపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం నేరమా అని శుక్రవారం వీకోటలో జరిగిన మీడియా సమావేశంలో బహుజన పార్టీలైన వీసీకే, బీఎస్పీ మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాల నేతలు ప్రశ్నించారు. చిన్నపిల్లల ఆటలో బుద్ధుడి విగ్రహం తల విరిగిపోయిందని, ఇది ఇద్దరు ముస్లింల మైనర్లు పిల్లలు చేశారని, వారిలో ఒకరికి మతిస్థిమితం లేదని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో చెప్పారని, అది నమ్మే విధంగా లేకపోవడంతో తాము సిట్ దర్యాప్తు కోరుతున్నామని, అలా కోరడం కూడా పెద్ద నేరమైనట్లు ఎస్పీ ఆగ్రహంతో ఊగిపోతున్నారని, ఆయన ఎందుకులా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం రాజ్యాంగం పౌరులకు కల్పించిందని, అలాంటప్పుడు ఎస్పీ చెప్పిన దానిపై అభ్యంతరం తెలిపి ఉన్నత స్థాయి విచారణ కోరే అవకాశం పౌరులకు లేదా అని వీరు ప్రశ్నించారు. న్యాయం కోరుతున్న బౌద్ధులపై ఇప్పటి వరకు 10కి పైగా తప్పుడు కేసులు నమోదైనట్లు తెలుస్తోందని, ఇప్పుడు మరిన్ని కేసులు పెడతామని బహిరంగంగా ఎస్పీ చెబుతున్నారని, మీడియా సమావేశాలు కూడా పెట్టరాదని హుకుం జారీ చేశారని, 9వ తారీఖు దమ్మ ర్యాలీకి అనుమతి ఇచ్చేది లేదని, బహిరంగ ప్రకటనలు చేయటమే కాక వీకోటలో ఉండేవారికి కూడా నోటీసులు ఇచ్చారని, ఇదంతా చూస్తుంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరిక వ్యవస్థలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందని చెప్పారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అన్నమయ్య జిల్లా ఎస్పీ నిరంకుశ వైఖరిపై స్పందించి ఆయనపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అంబేద్కర్ సేవ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొరస్వామి, పలమనేరు బీఎస్పీ ఇన్ఛార్జి శ్రీనివాసులు, సాకిలి సంఘం మండల అధ్యక్షులు మోహన్, గౌరవ అధ్యక్షులు కృష్ణప్ప, ఎస్టీ మండల అధ్యక్షులు బాలాజీ నాయక్, సీనియర్ దళిత నేత శివరాం, మాల మహానాడు మండల అధ్యక్షులు తంగరాజుతో పాటు బాస్ నేతలు వినోద్ కుమార్, సురేష్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యత. జై భీమ్. అందరికీ ఉద్యమ జై భీములు. ఈరోజు మన వీకోట మండలంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం, మదనపల్లిలో బుద్ధుని తలను తీసేయడం గురించి ఈ యొక్క ప్రెస్ మీట్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఈరోజు వివిధ సంఘాల నాయకులు మరియు ముఖ్యంగా మన రజక సంఘం అధ్యక్షులు మోహన్ అన్న గారికి మరియు మా గురువర్యులు వీకోట ఉద్యమ నేత, ఇక్కడ ఉద్యమాలు నేర్పించినటువంటి గురువు శివరాం గారికి మరియు భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్న దొరసామన్న గారికి, అలాగే తమ్ముడు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు బాలాజీ గారికి, ఇక్కడ చేసినటువంటి మరొక మిత్రుడు మాల మహానాడు మా తంగరాజన్ గారికి, మరియు తోటి స్నేహితులు, మహిళా శక్తులు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు పేరు పేరున అంబేద్కర్ విప్లవ జై భీమ్. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం, తప్పు మీరు చేసేది రైట్, మేము చేసేది తప్పు. ఫస్ట్ మీరు కరెక్ట్గా మలుసుకోండి సార్. మీరు మలుసుకోకుండా ఉద్యమకారుల మీద అంతా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనశ్శాంతి లేకుండా చేస్తారా? ఎవరు చెప్పారు సార్ మీకు? భారత రాజ్యాంగాన్ని సరిగ్గా చదవండి. నేను ఎస్పీ స్థాయిలో ఉన్నాను, నేను ఏం చేసినా చెల్లిపోతుందంటే తప్పు. ఈరోజు మీకు అనుకూలంగా ఉండొచ్చు, రేపటి రోజు అనేది రానే వస్తుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కోండి. మీరు ఆ యొక్క మదనపల్లిలో ఉన్నటువంటి బుద్ధుని యొక్క ప్రదేశాన్ని మీరు సందర్శించండి. సందర్శించి ఒక్కసారి మీరు ఆ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి. ఎవరు అక్కడికి వెళ్ళారు, ఎవరు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినారు, మీరు పసిపిల్లల మీద చెప్పారు. అది మన ముస్లిం మైనారిటీ పిల్లల మీద మీరు చెప్పారు. వాస్తవంగా వాళ్ళు అక్కడికి వెళ్ళారా? పోనీ పసిపిల్లలు కాంక్రీట్తో చేసినటువంటి పిల్లర్స్ వేశారు, దాన్ని కింద పిల్లర్స్ వేసి కాంక్రీట్ వేసి కంబీలు వేశారు. కంబీతో తయారు చేసి
అక్కడ నీట్గా కాంక్రీట్తో బుద్ధుని విగ్రహం తయారు చేశారు. అది ఏది చేతుల్లో పగలు కొట్టడానికి సుత్తెత్తి పగలు కొడితే కూడా కొన్ని టైం తీసుకుంటుంది. అక్కడ ఎవరైతే వాస్తవంగా ఆ ధ్వంసం చేశారో బుద్ధుడిని, దాన్ని మీరు ప్రత్యేకంగా పరిశీలించి వారిపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను మా యొక్క బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా మీరు మేల్కోండి. ఇప్పుడు కూడా సమయం మించిపోయింది ఏమి లేదు. ఒకవేళ మేమేమైనా మా వాళ్ళు కూడా ఏదైనా పొరపాటుగా మాట్లాడింటే దానికి మేము క్లారిఫికేషన్ మీకు ఇస్తాం. మా వాళ్ళు ఎవరు అలాంటి వ్యక్తులు కాదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు షాజహాన్ భాష. ఈరోజు వీకోట మండలంలోని వివిధ సంఘాల నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి భారతీయ అంబేద్కర్ సేన ద్వారా మరొకసారి జై భీమ్. ఈరోజు ముఖ్యంగా మనమందరం చేరుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటంటే, భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పిటిఎం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఈ రోజుకి నెల రోజుల నుంచి వారిని భారతీయ అంబేద్కర్ సేనలో ఉండేటటువంటి కమిటీ సభ్యులను గౌరవనీయులు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు అయినటువంటి విద్యాసాగర్ నాయుడు గారు వేధింపులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఈ దేశ ప్రజలందరికీ నేను న్యాయంగా నిక్కచ్చిగా పరిపాలన చేస్తాను అనే ప్రమాణం చేసినటువంటి మీరు మదనపల్లిలోని అంకిశెట్టిపల్లి దగ్గర 3,000 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండపైన దాదాపుగా 15 సంవత్సరాల నుంచి గౌతమ్ బుద్ధుని యొక్క పండుగలు కానీ బుద్ధ పౌర్ణమి కానీ అనేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని అక్కడ విద్యుత్ లేకుంటే, నీళ్లు లేకుంటే, దారి లేకుంటే గౌరవనీయులైనటువంటి పిటిఎం శివప్రసాద్ గారు సుమారు 2 కోట్ల రూపాయలతో విద్యుత్తుని కొండపైకి తీసుకొని వెళ్ళడం, దారిని తయారు చేయడం, అదేవిధంగా త్రాగడానికి నీరు కూడా సౌకర్యాలు కల్పించి ఈ భారతదేశానికి శాంతిని వెలుగులు నింపినటువంటి గౌతమ్ బుద్ధుని యొక్క ప్రతిమలను, ఆయన విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేసి బౌద్ధ భిక్షుల ద్వారా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోయిన నెల 2వ తేదీన గుర్తు తెలియని దుండగులు బౌద్ధుని యొక్క మా నుంచి ఫిర్యాదు తీసుకోకుండా అక్కడ సంబంధించినటువంటి ఒక విఆర్ఓ దగ్గర ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి కేసుని తప్పుదోవ పట్టించడానికి మొదటగా ప్రయత్నించినటువంటి వారు. ఈ నేపథ్యంలో శాంతియుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతమైన మార్గంలో దీక్షలు చేస్తూ ఉంటే అక్కడ ఈ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి ఎవరు చెప్పారో, దీని వెనకాల ఎవరున్నారో, అయ్యా గౌతమ బుద్ధుని తల నరికిన వారిని పట్టుకోండి అంటే ఉద్యమకారులను బలాత్కారంగా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళడం, ఉద్యమకారుల పైన నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం. ఇంతకు మునిపే పిటిఎం శివప్రసాద్ గారికి ఒక స్టెంట్ వేశారు, గుండె జబ్బు. ఈ మన గౌరవనీయులటువంటి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి నుంచి 2వ స్టెంట్ వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు తప్పుడు కేసులు బనాయించడం, వారి యొక్క అనారోగ్యానికి కారణం అవడం. ఈ నేపథ్యంలో 2వ స్టెంటు కోలార జాలప హాస్పిటల్లో చేసుకోవడం, మీడియాలో రావడం, ఫేస్బుక్లో రావడం, ఎస్పీ గారు కూడా తెలవడం మనందరికీ తెలిసిన విషయమే. భారతీయ అంబేద్కర్ సేన అనేటటువంటిది మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక సమాజ సేవ
ఒక పవిత్రమైన సేవ. అక్కడ మదనపల్లి నియోజకవర్గ పరిధిలో భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అయ్యా ఎస్పీ గారు, మేము భారతీయ అంబేద్కర్ సేన ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒకసారి మదనపల్లికి విచ్చేసి అంకిశెట్టిపల్లి దగ్గర ఉండేటటువంటి ఆ కొండను పరిశీలించండి, వీక్షించండి. అది గౌతమ్ బుద్ధుని యొక్క తలను నరికినటువంటి వారు చిన్నపిల్లల పెద్దవారా మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు అక్కడెక్కడ